నమస్తే. పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన ప్రత్యేక అతిథి గాజువాక ఎమ్మెల్యే, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు. మరి కొన్ని రోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. దీంతోపాటు విశాఖకు సంబంధించి ఈ నెలాఖరు లోపున గూగుల్ డేటా సెంటర్ కూడా ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు అమరావతి విషయాలు, వీటన్నిటి మీద ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కమిటీ కసరత్తులు ఎంతవరకు వచ్చాయంటే ఏం చెప్తారు సార్? అదేవిధంగా సీనియర్లు, అదేవిధంగా జూనియర్లు సమతూకం ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మేము ఈ వారంలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి. అయితే మేము అటు సోషల్ ఇంజనీరింగ్ అంటే అన్ని కులాలకి ప్రాముఖ్యత కల్పిస్తూ, అలాగే యూత్ని, ఎక్స్పీరియన్స్డ్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక లిస్ట్ రెడీ చేసి బాస్ ముందు ఇంకా కొన్ని ఎక్స్ట్రా నేమ్స్ అన్నీ కూడా పెట్టి అది మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టాం సార్. సో ఇంకా ఆయన ఫైనల్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది సీనియర్లు పార్టీలో ఎప్పటి నుంచో అంటే 83 నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చి యువరక్తం కూడా ఎక్కించారనే ఆలోచనతోటి పార్టీలో ఆ ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదైనా రేషియో ప్రతిపాదికన వెళ్ళబోతున్నారా? సీనియర్లు జూనియర్ని కలుపుకుంటూను ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు ఆ కమిటీ? అది యూత్కి ఇవ్వాలన్నదే ఒక ఆలోచన అండి. ఇంకోటి ఎక్స్పీరియన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది కూడా ఆలోచనే. అయితే ఇదేదో నామక వాస్తగా కమిటీ కాకూడదు, ఏదో స్టేట్ బాడీ ఉంది, స్టేట్ కమిటీ ఉంది అనిపించుకోవడం కాదు. ఎవరికైతే పొటెన్షియల్ లీడర్స్ ఉంటారో, భవిష్యత్తులో పార్టీని నడిపించగలుగుతారో, ఆ ఎంతూజియాజం ఉన్నటువంటి వారిని చూడాలనేది ప్రధానంగా నడుస్తుందండి. ఇప్పుడు ఈసారి కమిటీలో ఎవరి మార్క్ కనిపించబోతుంది సార్? అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఉండబోతుందా? లేదంటే కనుక లోకేష్ గారు యువ రక్తాన్ని ఎక్కించడానికి ఆయన మార్క్ కనిపించబోతుందా? ఎవరి మార్క్ అంటే ఏం చెప్తారు? ఇది అనుభవం, యువత రెండు కలిపి ఉంటాయండి. ఎప్పుడు కూడా అనుభవాన్ని మా పార్టీ నెగ్లెక్ట్ చేయదండి. అనుభవం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ అధ్యక్షుల వరకు అనుభవం మాకు ఎప్పుడు గైడింగ్ ఫోర్స్ అండి. మా ఆలోచనలు ఇన్నోవేటివ్గా మేము పెడుతున్నారు. మా యువలో నాయకులు, మా భవిష్యత్ నాయకులు కొన్ని ఆలోచనలు ఇన్నోవేటివ్గా పెడుతున్నారు. ప్రధానంగా అందరూ ఒక ఆలోచన ఏంటంటే పార్టీ శాశ్వతం. దానికి వ్యక్తులు ఉండొచ్చు, పోవచ్చు, కానీ పార్టీ నడిపించగలిగేటువంటిది. ఎన్ని సంక్షోభాలు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పార్టీని నడిపించి మంచి పాలకులను తయారు చేయాలనేదే పార్టీ యొక్క ఉద్దేశం అండి. ఎప్పుడు అంటే ఈసారి సాధారణంగా కమిటీ చూస్తే కనుక ఎప్పుడు 100 ఆ లోపున ఎక్కువగా అటు ఇటుగా ఉండేది. ఈసారి జంబో కమిటీ అంటున్నారు సార్. అంటే భారీ స్థాయిలో కమిటీ ఉండబోతుందని చెప్తున్నారు. అంటే ఎంతమంది సభ్యులతోటి, ఎంతమంది రాష్ట్ర కార్యదర్శులు, ఏ విధంగా ఎంత జంబో కమిటీ అంటే ఎలా ఉండబోతుంది సార్? ఇదివరకే జంబో కమిటీ అండి. ఇవరిలో ఉన్నటువంటి కమిటీస్ అన్నీ తీసుకుంటే మీకు 250+ ఉండేవి. ఈరోజు అది 150కే కుదించాలన్నది యువ నాయకుల యొక్క ఆలోచన అండి. అలాగే కొన్ని మిస్ అయినటువంటి పేర్లు అవి కూడా కలిపి ఇచ్చాం. కొంతమంది ఏమిటంటే కొంచెం సీనియర్స్ కొంచెం అది 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్కరినైనా పెట్టేటట్టుగా 175 ఉంటే బాగుంటుంది కదని అంటే ఒక సలహా ఇచ్చారు. అలాగే కొంత అనుభవం ఉన్నటువంటి వారికి మనం పెట్టాల్సినటువంటి వస్తుంది. కొంచెం పదవులు ఇవ్వనటువంటి వారికి వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని యాంగిల్స్ చూసుకొని వేయాల్సినటువంటిది. ప్రధానంగా ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ నాయకత్వం తీసుకొని నడిపించాలి, పార్టీకి ఐడియాస్ ఇవ్వాలి, ఐడియాస్ షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కొత్తదనాన్ని చూపించాలి, అనుభవాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు అని ఇవన్నీ చూసుకుని ముందుకెళ్తున్నామండి. ఇప్పుడు సాధారణంగా మీరు నియోజకవర్గానికి కనీసం ఒకటన్నా లెక్కేసుకున్న 175 నియోజకవర్గాలకి 175 మంది నాయకులు సిద్ధమవుతారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాకుండా, లేదంటే కనుక ఎమ్మెల్యేలు కాకుండా, సీనియర్లు కాకుండా, అందులో ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి ఉంటుంది సార్ ఇందులో, లేకపోతే అదేమి ఉండదా? సందర్భం బట్టి సార్ అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చేటప్పుడు కొన్ని వెనకబడినటువంటి వర్గాలకి వాటికి కొంత ఉండరు. అలాంటప్పుడు మనం ఆ కెపాసిటీ ఉన్నటువంటి నాయకులకి ఇస్తాం. సో ఇదేండి, ఇది చాలా పెద్ద కసరత్తు జరుగుతుందండి. దీంట్లో ఈ కసరత్తులో సీనియర్లు అందరూ పాల్పంచుకుంటున్నారా సార్ ముఖ్యమంత్రి గారికి?
అందరూ ఉంటారండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఫైనల్ డెసిషన్ ఆయనే తీసుకుంటారు. మా ఆలోచనలు పెడతాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఉంటే బాగుంటుందా అని చెప్పేసి ఫైనల్‌గా డెసిషన్ విల్ బి విత్ అవర్. అంటే సాధారణంగా మీకు సంబంధించిన వరకు రాష్ట్ర కమిటీ ఎప్పుడు ప్రకటిస్తారా? కమిటీలో ఎవరెవరు ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. మీ పార్టీలో కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు లోపున అంటే ఎప్పుడు మాక్సిమం ఎప్పుడు లోపున సార్ ఇది ప్రకటించే అవకాశాలున్నాయి? మాకు యాక్చువల్‌గా ఇప్పటికి లేట్ అయ్యామండి. ఎందుకంటే మాకు చాలా ప్రక్రియ మొదలుపెట్టాం. అంటే ఈ ప్రక్రియ మొదలుపెట్టి చాలా రోజులయింది. దీంతో పాటు ఈ నామినేటెడ్ పోస్టులు అవన్నీ గూడా అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం. మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇచ్చినవి ఈసారి. ఇదివరకు అంటే ఒక దగ్గర తీసుకొచ్చి జాగ్రత్తగా పార్టీ యొక్క ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ సిద్ధాంతం కోసం కష్టపడ్డారో, పార్టీ జెండా మోసారో, పార్టీతో మమేకమై ఉన్నటువంటి వారు, పార్టీ కార్యక్రమం చేసినటువంటి వారు, మంచిగా ఉన్నటువంటి వారు, ఆ సోషల్ ఇంజినీరింగ్‌తో పాటు అన్నీ కలుపుకొని ఈసారి ఎక్కువ చేసాం. అంటే 83 తర్వాత పార్టీ పెట్టిన 83 దగ్గర నుంచి చూసుకుంటే ఇదే ఈసారి అత్యధికంగా అత్యధికంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన దాఖలాలు. ఇచ్చామండి. అందులో 20% మా మిత్రపక్షాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా, మా పార్ట్నర్స్‌కి వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఎన్డీఏ పార్ట్నర్స్‌కి అవి ఎక్కువ శాతం ఈసారి ఇచ్చాం. వాస్తవంగా చూసుకుంటే 2024లో మీరు కూటమిగా ఏర్పడిన తర్వాత మీరు ఒకవైపున బీజేపీని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి, మరోవైపున జనసేనను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీలోనే అసంతృప్తులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ అసంతృప్తిని చల్లార్చడానికి కానీ, లేదంటే గనక ఆ అసంతృప్తుల్ని మీరు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకునే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్? మా దగ్గరకొచ్చే ప్రతీది, మా దృష్టికొచ్చే ప్రతీది కూడా అక్కడ అడ్రస్ చేస్తాం. అందుకే మాకు అక్కడ జోనల్ కోఆర్డినేటర్స్ వ్యవస్థ ఉంది. అలాగే పార్లమెంట్ అధ్యక్షుల వ్యవస్థ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి ఒక వ్యవస్థ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి అనేది ఆల్మోస్ట్ గవర్నమెంట్‌లో భాగం. మాకు జోనల్ కోఆర్డినేటర్స్ అనేది పార్టీలో భాగం. అలాగే మండల స్థాయి నాయకత్వం ఉంది. సీనియర్ నాయకత్వం ఉంది. ఇవన్నీ కూడా మాకు, అలాగే మా బ్యాక్ ఆఫీస్‌లో నిరంతరం మానిటర్ చేసేటువంటి టీమ్ ఉంది. అలాగే ఎప్పటికప్పుడు ఎవరు ఏం జరిగినా సరే అది మాకు సమాచారం రూపంలో వస్తుంది. వెంటనే మళ్ళీ అది సంబంధిత మా ఇన్ఛార్జెస్‌కి వాళ్ళకి ఎస్కలేట్ చేసి, శాసనసభ్యులైతే శాసనసభ్యులకి, జోనల్ కోఆర్డినేటర్స్‌కి, పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జెస్ కావచ్చు, వీళ్ళందరితో కూడా మాట్లాడించడం జరుగుతుందండి. కృష్ణా జిల్లా తీసుకుంటే కనుక తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా కార్యకర్తలకి అక్కడున్న ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ అలా పెరుగుతుంది. 2 రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే కొడుకులపూడి శ్రీనివాస్ మీద ఆరోపణలు చేశారు ఎవరో, ఒక నాయకులు ఎవరో మీకు సంబంధించిన. సో గ్యాప్ అని అలా పెరుగుతూ వస్తుంది. మరోవైపున ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య కూడా అలా గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అంటే ఇలాంటి నియోజకవర్గాలు మీకు చాలా ఉండే ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారా? అంటే ఆ స్థాయిలో కాకపోయినా ఇతర పార్టీలతోటి, అంటే అక్కడ మీకు మిత్రపక్షంగా ఉన్న పార్టీలతోటి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఈ సర్దుబాట్లు చేయడం పార్టీ కార్యకర్తలకి, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి, నాయకులకి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనే ఒక అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఫుల్‌ఫిల్ చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ప్రతి అసంతృప్తికి ఆన్సర్ చేయాలండి. మేము చేస్తాం కూడా. వదిలేసే పరిస్థితి లేదు. ఇకపోతే తిరువూరుకొచ్చేసరికి పార్టీ లైన్ తెలియకపోవడమే ప్రాబ్లం. పార్టీ లైన్ తెలుసుకున్నటువంటి వారు, పార్టీ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా కార్యకర్తలతో ఎగ్నెస్ట్‌గా వెళ్ళరండి. ఎందుకని? పార్టీకి కార్యకర్తలు ఎప్పుడూ ఉంటాడు. కార్యకర్త లేకపోతే బూత్ దగ్గర ఎవరు కూర్చుంటాడు, ఎవరు మాట్లాడతారు? సో నాయకులను విస్మరించుకొని, లేకపోతే నాయకులను పక్కన పెట్టి వెళ్ళే వాళ్ళకి ఎవరికి కూడా మనుగడ ఉండదు. సింపుల్ ఫండా, ఏ నాయకుడికైనా సరే పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు పార్టీ నాయకులతో కలిపి చేసుకుంటే హ్యాపీగా వాళ్ళే పల్లకి మోస్తారు. వర్గాన్ని మెయింటైన్ చేయాలి, నా వర్గాన్ని నేను మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వర్గాన్ని వాళ్ళ నెత్తి మీద మోసుకోవాలంతే. అంటే ఇప్పుడు మీరన్న ఆ తిరువూరుకే వెళ్తే ఏకంగా ముఖ్యమంత్రి గారు, మీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితిగా తయారైంది. గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ ఏం జరిగిందనేది కమిటీలు నియమిస్తున్నారు. ఆ కమిటీల తర్వాత ముందుకి ఆ సర్దుబాటు అయితే ఫైనల్‌గా కనిపించట్లేదు. ఎందుకంటారు అసలు అక్కడ ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? నేనన్నది ఇలాంటి ఇష్యూస్ మేము చాలా చూస్తామండి.
పార్టీ పార్టీ చాలా చూస్తుంది అలాంటివన్నీ. వీటిని పరిష్కరించడం పెద్ద కష్టతరమైనటువంటిది కాదు. నాయకులకు భవిష్యత్తు నిర్ణయించుకోవాలి వాళ్ళే. నాయకులకు భవిష్యత్తు నిర్ణయించుకొని అడుగులు వేసుకోవాలి. పార్టీ ఎప్పుడు శాశ్వతమే. పార్టీ లైన్లో పడితే పార్టీ క్యారీ చేసుకెళ్తుంది. పార్టీని విస్మరిస్తే పక్కనే ఉంటారు. అందుకే పార్టీ లైన్ తీసుకోవడం అంటే కార్యకర్తలని వాళ్ళతో మమేకం వెళ్ళడమే. కార్యకర్తలనే వాళ్ళు హ్యాండిల్ చేయకపోతే రేపు ప్రజలు ఏమైనా హ్యాండిల్ చేస్తారు. ఇట్స్ ఓన్లీ ఏ హ్యూమన్ మేనేజ్మెంట్. అందుకే అన్నాం కదా, మేము మొదటి నుంచి కూడా ఏ నాయకుడికైనా చెప్పేది పార్టీ ఇచ్చేటువంటి యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండండి. ఆ యాక్టివ్గా ఉంటే కార్యకర్తలే వస్తారు. ఇవన్నిటికీ కూడా కొన్ని ఇబ్బందులకి ఇప్పుడు ఇలా పడుతున్నన్నిటికీ కూడా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కారణం అండి, అంతే. పార్టీ లైన్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గత ఏడాది మీరు మహానాడు రాయలసీమలో చేస్తారు, కడపలో. ఈసారి ఉత్తరాంధ్రాన్ని ఎంచుకున్నట్టున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? ఇంకా సైట్ ఫైనల్ చేస్తున్నామండి. శ్రీకాకుళం చేయాలని అనుకున్నాం. కాకపోతే అక్కడ మధ్యలో ఒక బ్రిడ్జ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ లేకుంటే చిన్న రోడ్ల మీద వెళ్తున్నాయి అనమాట. మా దగ్గర ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కనుక అవును, శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళడం కొంచెం కష్టమేమో కనుక దానికి రణస్థలం ఉన్న ఏరియాలో కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట కొంచెం ముందుకెళ్తే. సో దానికన్నా ముందు పెడదాం అంటే ఎక్కడంటే విశాఖపట్నం తగరపలస ఆ రణస్థలం మధ్యలో ఎక్కడైనా చూస్తే బాగుంటుందా అన్న ఒక ఆలోచనకి వచ్చామండి. మరికొంతమంది ఏమంటున్నారంటే ఏదైనా సరే మనం చేస్తే విజయనగరం దగ్గరలో ఒక 5 కిలోమీటర్ సర్కిల్లో చేయాలి, లేకపోతే శ్రీకాకుళం సర్కిల్ దగ్గర అక్కడికి ఒక 5 కిలోమీటర్ సర్కిల్లో చేయాలి. ఎందుకంటే కడపలో చూసిన తర్వాత అక్కడంతా కూడా సిటీ అంతా కూడా చాలా కోలాహలంగా ఉండేది. కడప సిటీ అంతా మొత్తం బ్యానర్స్తోని ఫ్లాగ్స్తోని ఒక పండగ వాతావరణంలో చేసాం. అది కూడా అక్కడికి 5 కిలోమీటర్ స్ట్రెచ్లోనే ఉంటుంది. సో ఆ విధంగా చేయాలన్నది కొంతమంది ఆలోచన. అయితే మనకి ఆ సైట్ సెట్ అవ్వాలి. ఇవన్నీ చూసుకొని వెళ్తామండి. మళ్ళీ 17వ తారీఖు ఇంకోసారి వెళ్ళి ఫైనల్ చేస్తామండి. మొన్నే వెళ్ళాం, 11వ తారీఖున వెళ్ళాం, 10వ తారీఖుని. మళ్ళీ ఇప్పుడు 17వ తారీఖు ఫైనల్గా చూసి అప్పుడు రిపోర్టు మా జాతీయ అధ్యక్షులు వద్దకు పెడతామండి. మహానాడు ఏర్పాట్లు అంటే ఎలా ఉండబోతాయి సార్? అసలు మామూలుగా ఉత్తరాంధ్ర స్పెషల్స్ ఏం కనిపించిపోతాయి ఈసారి ఈ మహానాడులో? అలా కాదు, మాకు అది రొటీన్ అండి. ఇది మాకు 33, 34 మహానాడు చేస్తున్నాం. సో మాకు ఎలాగుంటుందంటే ఆ టీమ్స్ అన్నీ మా పొలిటికల్ టీమ్స్ కావచ్చు, లేకపోతే వెండర్స్ కావచ్చు, అది ఎప్పటి నుంచో ఒక స్టాండర్డ్ అనమాట మాకు. అంటే ఇప్పుడు మా యువ నాయకుల యొక్క ఆలోచన ఏంటంటే ఆ వెరైటీసు అవి కాదు ముఖ్యం, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఐడియాలజీ మీద మనం మాట్లాడాలి. ఆ ఐడియాలజీ డ్రైవ్ చేయాలి ప్రతి ఒక్కరిని. ఆ 3 రోజుల యొక్క ప్రోగ్రాం ఎలా ఉండాలంటే ఏమైనా పాలసీలు మార్చేయాలి. ఆ పార్టీ ఏవైతే మన మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ మూల సిద్ధాంతాలకి మనం బేసిక్ రిక్వైర్మెంట్స్తో వచ్చాం. మా వ్యవస్థాపకుల అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనే బేసిక్ సిద్ధాంతాలతో ఆయన స్టార్ట్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులతో. తర్వాత మేము 6 మూల సిద్ధాంతాల కింద మళ్ళీ తీసుకొచ్చాం. వాటి నుంచే కార్యకర్త, అధినేత, మహిళా శక్తి అని చెప్పేసి. సో ఇప్పుడు వాటి మీద మళ్ళీ ఏమైనా డిస్కస్ చేసి ఇంకేమైనా మార్పులు తేవాలా, ఏమైనా యాడ్ చేయాలా, ఈ కాలం అనుగుణంగా అసలు మనం పెట్టినటువంటి సిద్ధాంతాలు ఎంతవరకు మనం అమలుపరచగలిగాము, ఆ దిశగా మనం ప్రయాణం చేసామా లేదా అన్న దాని మీద కూడా అక్కడ చర్చించుకుంటాం. మొదటి 2 రోజులు అదే చర్చ ఉంటుందండి. ప్రతినిధి సభలో ముఖ్యంగా అవే మాట్లాడతాం. ప్రజలు మిమ్మల్ని అంటే మీ కూటమిని నమ్మినంత ఇదిగా అంటే చూసుకుంటే కనుక దాదాపుగా 175 నియోజకవర్గాల్లో 164 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. అందులో బీజేపీకి సంబంధించి ఒక 8 సీట్లు తీసేసిన, 21 జనసేన తీసిన, మెజారిటీ సీట్లు అంటే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఈ స్థాయి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ రాలేదు. సో ప్రజలు ఇంతగా నమ్మిన కాలంలో, నమ్మిన పరిస్థితుల్లో ప్రజల కోసం ఏ విధంగా ఈ మహానాడు ఉండబోతుందంటే ఏం చెప్తారు? రాబోయే మహానాడు ప్రజల కోసమే కదా పెట్టింది ఇది. ప్రజల కోసమే. ప్రజలు దేనికి ఏ అవసరం ఉంది? మనకి కార్యకర్త అధినేతను ఎందుకు పెట్టామంటే కార్యకర్త అన్నవాడు నీతిగా ఉండాలి.
కార్యకర్తకు ఒక దశ దిశ నిర్దేశించగలగాలి. వాళ్ళు పార్టీ కోసం వాళ్ళు పెట్టి పార్టీ అంటే ఏముందండి, ప్రజల్లో పేరు సంపాదించడే, ప్రజల అవసరాలు తెలుసుకోవాలి. అది వివిధ పథకాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, ఆ ఆర్థిక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడం కావచ్చు, ఉద్యోగ కల్పన అంటున్నాం దానికి. వీటి కోసం అన్నీ కదా చేసేది. ఇది పార్టీ అలా చేసే వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో మనకి ప్రజల కోసం కష్టపడేటువంటి వాళ్ళ కోసం మనం మంచిగా వారికి చూడాలి. అనుకున్నటువంటి గమ్యం ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఉన్నాయో అవి చేరుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు సమకూరే విధంగా, అది దానికి అందరూ సన్నిధం కావాల్సిన విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే గత మహానాడులో లోకేష్ గారికి ప్రమోషన్ ఇవ్వాలని, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఇలాంటి ప్రతిపాదనలు వచ్చేసారు. లోకేష్ గారిని పార్టీకి సంబంధించిన వరకు కీలకమైన బాధ్యతలు అప్పగించాలనేది ప్రమోషన్ వచ్చింది. ఈసారైనా సరే లోకేష్ గారికి ఆ అవకాశాలు దక్కుతాయంటారా? లోకేష్ గారు మా భవిష్యత్ నాయకులండి. ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది బయట వచ్చినవే, అక్కడ పార్టీలో ఏం ప్రతిపాదన లేదు. ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ కింద ఉన్నారు. ఆయన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా ఉన్నాయి. వారు దాని అనుకూలంగానే నడుస్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్రతిపాదన కూడా ఎవరు చేయలే, ఆయన కూడా చెప్పలే ఇలాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని. ఎందుకంటే మాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ రూల్స్ ఉన్నాయి క్లియర్గా మెన్షన్ చేసి. సో అది వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ప్రతిపాదన రాలే, ఇది బయట ఎవరో మాట్లాడుకుంటారు. అదే కార్యకర్తల నుంచి అంటే లాస్ట్ టైం మహానాడులో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది నేతలు ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలనుకుంటున్నాం, లేదంటే కనుక ఆయనకి మరింత బాధ్యతలు అప్పగించాలనేది, ఇలా పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయనకు చెప్తే బాగుంటుందని కొంతమంది కూడా మాట్లాడిన పరిస్థితులు. సో యువ రక్తాన్ని బాగా ఎక్కించాలి, ఇప్పుడు యువతను బాగా ప్రోత్సహించాలి, పార్టీకి యువత చాలా ముఖ్యం అనే మాటలు కార్యకర్తల నుంచి, అదేవిధంగా సీనియర్ల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఈ సందర్భంగా లోకేష్ గారికి ఇది సరైన సమయమా, ఇప్పుడు ఆయన పార్టీ భాగాలు తీసుకునే అవకాశం అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకోలేరండి, ఫుల్ కెపాసిటీ ఉన్నటువంటి వారు. ఎవరైనా సరే ఒక పదవి చేయాలంటే డెడికేషన్ ఉండాలండి, సమయాన్ని కేటాయించగలగాలి. ఆ సమయం కేటాయించగలరు, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, అది ఉంది ఆయనకి. ఆయన ఎప్పుడు ఇచ్చినా సరే హ్యాపీగా ఆయన నడపగలడు. అందుకే అన్నా మేము ఎప్పుడో లాస్ట్ మహానాడుకే చెప్పాం మా భవిష్యత్ నాయకులని. అప్పటి నుంచే కదా వచ్చింది మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు అని చెప్పేసి. సో ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, ఆ యాక్సెప్టెన్స్ కూడా పార్టీలో ఉంది. సరే, నెలాఖరు లోపల గూగుల్ డేటా సెంటర్ ప్రారంభానికి శంకుస్థాపనకు సిద్ధమవుతున్నట్టుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ గూగుల్ డేటా సెంటర్ సంబంధించి కొన్ని ప్రాంతాల రైతుల ఆందోళన మధ్య ఇది ఎంతవరకు ఈ శంకుస్థాపన సాధ్యం అంటే ఏం చెప్తారు సార్? రైతుల ఆందోళనని సద్దుమణిగినట్టేనా? రైతులందరికీ పేమెంట్ చేస్తారండి. ఎవరైతే ఉన్నారో రైతులందరికీ పేమెంట్ చేశారు. కొంతమంది మేము ఆక్యుపై చేసుకుని ఉన్నాం, మాకు కూడా చూడడానికి కొంతమంది వస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకూడదు, ఖచ్చితంగా అలాగే అని చెప్పి డేటా సెంటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మాట్లాడండి అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగిందండి. కానీ ఫీల్డ్లోకి వెళ్ళి ఎప్పుడో అది ఎంక్వైరీ చేయడం జరిగింది. గూగుల్లో టైమ్ సిరీస్ ఆ ఇమేజ్ తీయడం కూడా జరిగింది. ఎవరైతే ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరిగింది. కొంతమంది ఇంకా రాలేదని చెప్పేసి అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లను కూడా ఇవ్వండి అని కూడా చెప్తున్నానండి. అయితే జనరల్గా కొంచెం లెఫ్ట్ పార్టీస్కి, సిపిఐ సిపిఎం అనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మంట వేసుకుని కాగడం అలవాటు. ఏదో ఒక సమస్య దగ్గరికి వెళ్ళి కూర్చొని చేయడం అలవాటు, అది చేస్తున్నారు కొంచెం. ఇదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే దాన్ని ప్రోత్సహించేస్తున్నట్టు అవసరం ఉంది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేసరికి ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక పేరు ఎక్కడికి వెళ్ళింది. అంతవరకు కూడా స్టీల్ సిటీ అనేవారు, ఈరోజు డేటా హబ్ అంటున్నాం. సో అలాంటి వచ్చినప్పుడు ఏదైనా ఉంటే చర్చించుకోవాలి, కానీ ఊరికే అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, ఆ క్రిటికల్ మూమెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ రాకతోటి
ఏపీ గేమ్ చేంజర్గా మారిపోతుందంటే ఏం చెప్తారు సార్? తప్పనిసరిగానండి. మీకు ఎప్పుడు కూడా ఈరోజు నోట్ చేసుకోండి. బిఫోర్ గూగుల్ అండ్ ఆఫ్టర్ గూగుల్ అని వస్తుంది చూడండి. విశాఖపట్నం బిఫోర్ గూగుల్ అండ్ ఆఫ్టర్ గూగుల్ అనే మాట వస్తుంది. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ రావడం అంటే ఇట్ క్రియేట్స్ ఎన్ ఎకో సిస్టమ్. ఎన్నో నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి అట్రాక్ట్ చేస్తుంది ఇది. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే విశాఖపట్నానికి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కావచ్చు, ఆ అడ్వాంటేజెస్ కావచ్చు, ఇక్కడ పీపుల్ యొక్క వాళ్ళు రిసెప్షన్ కావచ్చు, ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ తీసుకొని ఇక్కడ పెట్టడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి సార్? ఇప్పటికే వైజాగ్ కాస్మోపాలిటన్ సిటీ, మన రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే నగరంగా చూసుకుంటే విశాఖపట్నం ఉంటుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తర్వాత వైజాగ్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి సార్? ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎప్పుడో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయండి. స్టీల్ సిటీ ఉంది, స్టీల్ తయారు చేసే కంపెనీ ఒకటి, హెచ్పిసిఎల్ ఉంది, ఆయిల్ తయారు చేసే కంపెనీ, రవాణా చేసేటువంటి పోర్ట్ ఉంది. చెప్పుకోదగ్గటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. గూగుల్ అనేది ప్రపంచ దిగ్గజ కంపెనీ. అది 1,50,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందండి? ఈరోజు కాగ్నిజెంట్ వచ్చింది. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెనింగ్ చిన్న చిన్న కంపెనీస్కి వెళ్ళాను, కానీ ఒక కంపెనీకి మాత్రం మా జాతీయ అధ్యక్షులు వారు ఐటీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వెళ్ళాను. ఆ కాగ్నిజెంట్లో వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 8,000 ఉద్యోగాలు ఇస్తాం అన్నవాళ్ళు కాస్త ఇక్కడ చూసిన తర్వాత 25,000 జాబ్స్ ఇస్తామని చెప్పారు 1 yearలో. వాళ్ళకి ల్యాండ్ 20 acres ల్యాండ్ ఇచ్చాం తక్కువ రేట్కి. ఒక 25,000 ఉద్యోగాలు 1 yearలో ఇక్కడ రావడం అంటే చిన్న మాటలు కాదు అది. అందులో విశాఖపట్నం ఉత్తరాంధ్రలో వాళ్ళు ఎంతమంది వస్తారంటే 6,000 మంది వచ్చారు. ఇక్కడికి వచ్చేస్తారండి. 4,500 6,000 మంది వస్తారని చెప్పారు. 8,000 6,000 మంది ఇక్కడ వాళ్ళే ఇక్కడికే వచ్చేది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తారని చెప్పారు. అది అక్కడ ఈ ఎంతూజియాజం అంతా చూసిన తర్వాత, ఈ గవర్నమెంట్ ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసిన తర్వాత ఆ రోజు వాళ్ళు 25,000 జాబ్స్ అన్నారు. 8,000 ప్లస్ బ్యాలెన్స్ 17,000 మేము తెస్తున్నాం అన్నారు. అంటూ ఆ ఈచ్ ఐటీ జాబ్ 5 నాన్ ఐటీ జాబులు క్రియేట్ చేస్తుందని చెప్పారు. లీస్ట్గా వేసుకున్నా సరే 3 to 5 నాన్ ఐటీ జాబ్స్ క్రియేట్ చేస్తుందన్నారు. అంటే ఎంతమంది వస్తారండి? 1,00,000 నుంచి 1,50,000 మంది వస్తారు. కాగ్నిజెంట్ కాకుండా గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఇంకా వచ్చేనా కొత్త పరిశ్రమలు, కొత్త ఐటీ పరిశ్రమలు ఉన్నాయి సార్? ఏమైనా ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గూగుల్ వచ్చింది. మొన్నటి వరకు ఏదో ఒక చిన్న షాప్ ఓపెన్ చేసి కూర్చున్నట్టుగా టీసీఎస్, ఇన్ఫోసిస్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా 2 లక్షల ఎస్ఎఫ్టీ మీద డెవలప్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫుల్గా ఆపరేషన్స్కి వస్తున్నారు. అనేక కంపెనీస్ వస్తున్నాయి. అవి కాకుండా చిన్న మీడియం సైజ్ కంపెనీస్ అయితే 200 వచ్చినాయి. సో నేను అన్నది మీరు ఈరోజు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు. బిఫోర్ గూగుల్ ఆఫ్టర్ గూగుల్ అనే వస్తుంది విశాఖపట్నం వచ్చేసరికి. ఇంకోటి సార్, అమరావతి రాజధానికి చట్టబద్ధ వచ్చేసింది. ఇప్పుడు పార్లమెంట్ కూడా ఆమోదం అయిపోయింది, రాష్ట్రపతి కూడా నోటిఫికేషన్ కూడా జరిగింది, సెక్షన్లో కూడా పెట్టడం జరిగింది అమరావతి రాజధాని. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఆయన నిలకడలేదని చెప్తాం. అందుకని నేను చెప్తానండి. 3 రాజధానులు అని చెప్పారు, మావిగన్ అంటున్నారు. అప్పుడు నిండు సభలో 30,000 ఎకరాలు ఉంటే మేము అమరావతి సపోర్ట్ చేస్తాం అన్నారు. కానీ నిలకడ ఉందని నేను ఎలా అనుకోలేండి? నిలకడలేని మనిషి అనుకోలేంతే. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంది, మరోవైపునేమో ఇక్కడ పోర్టు మచిలీపట్నం రాబోతుంది. ఈ విధంగా ఆయన ప్రతిపాదనలు చెప్తూ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ కారిడార్ అభివృద్ధి చెందుతుంది, ఇదే మనం రాజధానిగా తీసుకోవచ్చు అనేది ఆయన చెప్పే ప్రతిపాదన. ఆయనకు అవగాహన లేదండి, ఏదో మాట్లాడతాడు. మనం దాని మీద ఒక స్టోరీ కట్టుకుని మాట్లాడుకుంటున్నాం అంతే. 20,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తానని చెప్తున్నాడు. ఈ మాట ముందు చెప్పొచ్చు కదా, మీరు 30,000 ఎకరాలు కనీసంగా ఉండాలి, ఈ 3 ప్రాంతాలు కలుపుకొని చేయండి అని 20,000 కోట్లకి ఏదో ఖర్చు ఇలాగా ఉంటుందని చెప్పాలి కదా. ఆయనకి అవగాహన లేదండి అసలు. నాకు తెలిసి పాలనా దక్షత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నా అభిప్రాయం. దానికి నిదర్శనం 3 రాజధానులు అని చెప్పేసి 3 ప్రాంతాల మధ్యన విభేదాలు లేపి విశాఖపట్నాన్ని అదే క్యాపిటల్ కింద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ 200 కోట్లు వర్త్ చేసేటువంటి రిసార్ట్ తీసేసి ఆ పవిత్రంగా భావించిన రుషికొండను మొత్తం దొల్చేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టుకొని కాంట్రవర్సీ చేసి కూర్చుని రాజధాని అంటే నేనేం చెప్తానండి? ఎవరేమైనా చెప్తారు చెప్పండి? ఆయనకి నిజంగా కట్టాలనుకున్నప్పుడు
ఇంకెక్కడ ల్యాండ్స్ లేవండి విశాఖపట్నంలో. కాంట్రవర్సీ చేసి కట్టాలా? ఇది మీరు గమనించాలి ఫస్ట్. అక్కడికి వచ్చి జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు కర్నూలు. ఏమని చేశారా? అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు. ఒక ఇటుకని పెట్టారా? ఒక్కొక్కరు గోస్ట్ క్యాపిటల్ అని, వ్యభిచారులని, రైతులందరూ కూడా మోసగాలని, ఏదో ఒక కులానికి సంబంధించిందని నానా మాటలని మళ్ళీ ఇచ్చే రోజు మావిగానని. ఇది అసలు ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడే మాటల. అంటే అమరావతికి ఆ పార్టీ వ్యతిరేకమా, లేదంటే కనుక దారి మళ్లించడం కోసం మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారంటారా? ఏమంటారు? దీని వ్యూహం ఏంటి అసలు వాళ్ళది? ఆయనకి ప్రజలంటే లెక్కలేదు, ఆయనకి పరిణతి లేదు అనే అనగలను. 20,000 కోట్లు ఉంటే సరిపోతుంది, 20,000 కోట్లు ఉంటే సరిపోతుంది అన్నారు కదా. అమరావతికి అయితే 2 లక్షల కోట్లు కావాలి, 2 లక్షల కోట్లు కావాలంటారు. ఇవన్నీ కూడా చెడు ప్రచారాలే. అమరావతి అయితే సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ అంటాను. గుర్తుంచుకోండి. సెల్ఫ్ సస్టైనింగ్ అంటే చాలామందికి అర్థం కావట్లే. ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ వాల్యూ. దాని విలువ తనే చేసుకోగలుగుతుంది. మీరేమో సెల్ఫ్ సస్టైనబిలిటీ అని అంత బల్లగుద్ది మరి చెప్తున్నారు మీ నేతలందరూ. కానీ 1,00,000 ఎకరాలకి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలే మౌలిక సదుపాయాలు ఖర్చు అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ విమర్శిస్తున్నమాట. మరోవైపున మీ ఆర్థిక మంత్రి గారేమో 3.5 లక్షల కోట్లు, అంటే ఇప్పుడు 22 నెలలను 3.5 లక్షల కోట్లు అయ్యి అందులో అత్యధిక భాగం మాకు వచ్చే బడ్జెట్లో అత్యధిక భాగం జీతాలుగా పోతుందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి ముందుకు ఏ విధంగా సాగుతుంది, అదేవిధంగా 2029కి పూర్తవుతుంది అంటే ఏం చెప్తారు సార్? సెల్ఫ్ సస్టైనింగ్ అనే మాట మా ముఖ్యమంత్రి గారు వాడుతున్నారు, విన్నారా? సెల్ఫ్ సస్టైనింగ్ అని. సెల్ఫ్ సస్టైనింగ్ అంటే ఒకటేనండి. ఈరోజు రైతులకి దగ్గర ల్యాండ్ తీసుకున్నాం, మనం డబుల్ పేమెంట్ చేసాం, వాళ్ళకి రెంట్ పేమెంట్ చేసాం. 33,000 ఎకరాలు తీసుకున్న రైతులు ఇచ్చారు ముందుకు రావడానికి. అవును. ఏమైనా యాజిటేషన్స్ చేశారా ల్యాండ్ ఇచ్చడానికి? లేదు కదా. సో రైతులు యాజిటేషన్ చేయలే, రైతులకు పేమెంట్ చేయలే, బట్ స్టిల్ గవర్నమెంట్ చేతిలో 8,000 ఎకరాలు వచ్చింది. ఇది ఒక మోడల్. దాన్నే సిఆర్డిఏ యాక్ట్ అంటున్నారు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అంటున్నారు. ఇది దేశంలోనే ఇది చాలా హర్షించదగ్గటువంటిది. ఎందుకంటే 2013 పాలసీ ల్యాండ్ ఎక్విజేషన్ పాలసీకి వెళ్తే చాలా ఖరీదవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు ఒక ఆలోచన మీరు తీసుకోండి. 33,000 ఎకరాల్లో 1/4 రైతులకు వెళ్ళింది, 2/4 రోడ్స్ పార్కులకు వెళ్ళింది, 1/4 గవర్నమెంట్ ఉంది. అంటే 4 భాగాల్లో 2 భాగాలు రోడ్లు పార్కులకు వెళ్తే ఒక భాగం రైతులకి, ఒక భాగం ఉంది. అంటే 33,000 ఎకరాలకి సుమారు 8,250 ఎకరాలు రమారమి గవర్నమెంట్ చేతిలో ఉంది. 8,250 ఎకరాలు రైతులకి వెళ్ళింది. 16,500 ఎకరాలు రోడ్లు కాలేదు. అజ్జాగా చెప్తాను, అప్రాక్సిమేట్ లెక్కలు చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. ఇది సిఆర్డిఏ చట్టం. ఎందుకంటే జిరైతీ ల్యాండ్ ఉన్న వాళ్ళకి 1,400 గజాలు ఇమ్మన్నారు, డీఫామ్ ఉన్న వాళ్ళకి 900 గజాలు ఇమ్మన్నారు, అలాగే ఆక్యుపై చేసుకున్నటువంటి వరకు 450 గజాలు ఉన్నారు. యావరేజ్గా మనకు తీసుకుంటే సుమారు 1,200 గజాలు రైతులకు వెళ్ళి ఉంటుంది. అంటే ఇప్పటికీ రైతులకు పూర్తిగా న్యాయం జరగలేదనేది. సో 8,250 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఇచ్చింది రైతులకు రెంట్ మాత్రమే ఇచ్చాం. 8,250 ఎకరాల్లో సుమారు 2,000 ఎకరాల్లో, అంటే 1 కిలోమీటర్ బై 6 కిలోమీటర్, 1 కిలోమీటర్ 8 కిలోమీటర్స్ సీడ్ క్యాపిటల్ ఏరియాని తీసి దాంట్లో ముఖ్యమంత్రి గారి బంగళా, గవర్నర్స్ బంగళా, మినిస్టర్సు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు, ఎమ్మెల్యేస్, సెక్రటరీసు, అలాగే అక్కడ ఎంప్లాయీస్, సెక్రటేరియట్ బిల్డింగ్స్, అసెంబ్లీ హాలు, హైకోర్టు అని ఇందులో మొత్తం ఈ 2,000 ఎకరాల్లో 1,500 నుంచి 2,000 ఎకరాల దాకా రాబోతున్నాయి. అది సీ ఫ్రంట్ ఒక ఎకరా వచ్చి. ఈ కాకుండా ఆ 8,000 ఎకరాల్లోనే ఇది 2,000 ఎకరాలు తీస్తే ఇంకా మనకి రామారామి 6,000 ఎకరాలు ఉంటుంది. 6,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు డిఫరెంట్ యూనివర్సిటీస్కి మనం ఆన్ వాల్యూ ఇచ్చాం, విలువ కట్టి. ఇట్ హాస్ జనరేట్ మనీ. తర్వాత అవి ఒక 2,000 ఎకరాలు పోతే 2,000 పోతే ఇంకా 4,000 ఎకరాలు ఉంది ఇక్కడ రామారామి. ఆ 4,000 ఎకరాల్లో
11 డిఫరెంట్ సిటీస్ కడదాం అనుకుంటున్నారు. ఫిలిం సిటీ అని, హెల్త్ సిటీ అని, డిఫరెంట్ హ్యాపెనింగ్ సిటీస్ పెడదామని చెప్పేసి. ఇప్పుడు అంత ల్యాండ్ రైతులకి ఇచ్చిగా ఇవంతా కూడా రోడ్లు తీసిగా ఇప్పుడు 33 రోడ్లు మనం నిర్మాణం చేయాలి రోడ్స్కి. ఆ 4,000 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా ఉంది. రోడ్సే వేయాలి, బిల్డింగ్లు కట్టాలి. అందుకే గతంలో మా జాతీయ అధ్యక్షులు వారు సింగపూర్ లాంటి కంపెనీస్ కానీ ఎక్కడైతే ఫ్రాడ్స్ ఉండవు అన్నటువంటి కంపెనీస్, సింగపూర్ కంపెనీకి వెళ్ళి అది డెవలప్మెంట్ చేస్తే ఆ అమౌంట్ దీనికి వచ్చేటట్టుగా. ఇప్పుడు మీకు ఒక 600 గజాలు ఉందనుకోండి ఇక్కడ సిటీస్లో, అది డబ్బులు అదే కదా, అదే కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది, డబ్బులు జనరేట్ చేస్తుంది కదండి. నాన్ రిఫండబుల్ లక్ష వాల్యూ ఉందంటే 20 లక్షలు ఇస్తున్నారు, 50 లక్షలు ఇస్తున్నారు, 50-50 డెవలప్మెంట్ చేసి ఇస్తున్నారు కదా మనకి. మరి దట్స్ కాల్డ్ సెల్ఫ్ సస్టైనింగ్. ఎక్కడో మీకు కొండల్లో ఉందనుకోండి, కొండల్లో ఉంటే అది సెల్ఫ్ సస్టైన్ అవ్వద్దు, మనమే కట్టుకోవాలి, ఎవడు రాడు డెవలప్. అవును, దీన్ని డెవలప్ చేయడానికి వస్తున్నారు కదా కంపెనీస్. అవును, 4,000 కోట్లు, 4,000 ఎకరాలు, 2,000 ఎకరాలు డెవలప్ 50-50 చేసి ఒక 10,000 20,000 కోట్లు ఇవ్వమంటే ఎందుకు రారు? బోల్ మంది వస్తారు. అందుకే ఈ మాట సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ అంటే సస్టైనబుల్ క్యాపిటల్, సస్టైనింగ్ క్యాపిటల్ అంటాం. దీన్ని చాలామందికి అర్థం కావట్లే. సో ఇట్ హ్యాస్ వాల్యూ, విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి అక్కడ. దాంట్లో నుంచి డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అందుకే 20,000 కోట్లు ఉంటే ఆ మావిగనని 3 రాజధానులని ఏదేదో చెప్తున్నాడు. ఏదైనా సరే ఒక నాయకత్వం చేసే వాళ్ళకి ముందు చూపు ఉండాలి, అవగాహన ఉండాలి, చట్టాలపైన అవగాహన ఉండాలి, ప్రజా ధనం వృధా కాకూడదని ఒక ఆలోచన ఉండాలి, భవిష్యత్ తరాలకు అందుబాటులోకి వచ్చేటటువంటి ఆలోచన ఉండాలి. ఇవన్నీ తెలిసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. 29కి మనం చూడగలుగుతాం సార్ రాజధానికి రూపురేఖలు పూర్తిగా రావడం? ఖచ్చితంగా అండి. ఏ పిచ్చి మాటలు మాట్లాడేవారండి. వేరెవర్ ది సీఎం సిట్స్ దట్ ఈస్ ది క్యాపిటల్ అన్న మాటలు విన్నారా? గతంలో విన్నారు కదా. అవును. అధికారంకి వచ్చిన తర్వాత ఎన్ని వేషాలు. ఈరోజు అమరావతి అనే మాట, ఎందుకంటే అక్కడ అమరావతి అనే మాట లేదు కనుకనే వేరెవర్ ది సీఎం సిట్స్ దట్ బికమ్స్ క్యాపిటల్ అన్న మాట ఇప్పుడు ఉండదు. అమరావతి అందులో యాక్ట్లో అమరావతి పేరు వచ్చింది కనుక అమరావతి ఇస్ ఫిక్స్ దేర్. ఇంకా అమరావతిని మార్చలేరంటారా? ముమ్మాటికి మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో మళ్ళీ 2/3 మెజార్టీతో మార్చుకోవాలి. అది ఒక్క ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ, అన్ని పార్టీలు కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ చూస్తే మీకు ఎవరికి అర్థం కాదు. అమరావతి వ్యతిరేకం కాదు, అవును, మేము వాకౌట్ చేస్తున్నాం. ఏమైనా అర్థం ఉందండి అందులో? అమరావతి వ్యతిరేకం కాదు, రైతులకు చూడాలి. రైతులేం గొడవ పెట్టలేదు దీని దగ్గరికి వచ్చి, మేము వాకౌట్ చేస్తున్నాం. అదే ఉంది గోస్ట్ క్యాపిటల్ అండి. ఇది ఏదేదో అసలు ఒక పరిణితి లేనటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. నయా రాయ్పూర్తో పోలుస్తున్నారు సార్. అక్కడ 20 ఏళ్ళు బట్టి నయా రాయ్పూర్ అభివృద్ధి చెందుతుంది, కానీ ఇక్కడ అదే విధంగా ఉంటుంది. అక్కడ నయా రాయ్పూర్లో టుమారో అమరావతి బికమ్స్ ది బెస్ట్ క్యాపిటల్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ది టూరిస్ట్ డెస్టినేషన్. అది దాని భవిష్యత్తు. అమరావతి మీరు చూస్తారు కదా డౌన్ ది లైన్. అందుకే ప్రజలందరినీ అర్జించేది ఒకటే, ఒక స్టేబుల్ గవర్నమెంట్కి అవకాశం కల్పించాడు. ఈరోజు చాలా స్టేబుల్గా వెళ్తుంది. 25% ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి వచ్చినాయి. దేశంలో 25%లో మన ఒక్క రాష్ట్రానికి వచ్చామంటే ఇమాజిన్ చేయండి ఎంత నమ్మకం ఉంది గవర్నమెంట్. సమయం ఇవ్వాలి. సమయం ఈరోజు మనం మొదలుపెట్టాం అన్నీ. ఇదే 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి అమరావతి అయ్యి ఉండేది, పోలవరం కంప్లీట్ అయ్యి ఉండేది. అది ప్రజలు ఆలోచించుకోవాలి. అందుకే ప్రజలను అర్జించేది, కోరేది ఒక నిలకడగా 2029కి ఆలోచించండి. అప్పుడే నీ విజిబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది అని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటానని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ ఆయన పాదయాత్ర మీద? పాదయాత్ర చేయాలండి. ఇంట్లో కూర్చొని కబుర్లు ఆడితే ఎలాగవుతుంది? చేయమని అంటున్నాం మేము కూడా. పాదయాత్ర చేస్తే మంచిది. ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకోవడం కాదండి. అంటే ఏ ఉద్దేశంతో అంటున్నారు సార్ పాదయాత్ర చేయమని? ప్రతిపక్షం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలండి. 11 సీట్లే వచ్చేవి కనుక నేను వెళ్ళను, 11 సీట్లకి నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చేసేయండి నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ కూడా చిల్లర మాటలు. మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 నాటికి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 23 సీట్లు వచ్చినాయి. మేమైతే ఎవ్వరు వెళ్ళొద్దు అని అనుకున్నాం. వెళ్ళొద్దు, అచ్చెన్నాయుడు గారిని ఎవరన్నా కూడా ప్రతిపక్ష నేతకు పెట్టి కూర్చోబెట్టేద్దాం. ఎందుకంటే ఆ కౌంట్ వచ్చింది, మాకు ప్రతిపక్ష హోదా వచ్చింది 23 సీట్లకి.
అలాంటిది ఆయన ఒకటే అన్నారు, ప్రజా తీర్పుని గౌరవివ్వు, ప్రజా తీర్పుని గౌరవిస్తేనే నువ్వు నిజమైన నాయకుడివి. ఆ 23 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన వెళ్ళి సభలో కూర్చున్నారు. ఈయనకి ఏముందండి, ఏముందని 11 సీట్లు వచ్చినాయి, వెళ్ళి ప్రస్తావన చేయొచ్చు కదా. అసెంబ్లీలో ప్రస్తావన చేయకుండా వీధుల్లో తిరుగుతానండి ఏంటండి అసలు. అదే ప్రజలు గమనిస్తారు. మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అక్కడికి వచ్చిన తర్వాత ప్రతిపక్షం అంటాం, అక్కడ ఉండకంట, అసెంబ్లీలో ప్రస్తావన చేయకంట, అసెంబ్లీ యొక్క విలువను రాసి అధికారంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ ఎన్ని రోజులు నడిపించారండి. అసెంబ్లీ అంటే ఒక అద్భుతమైనటువంటి వేదిక. ఆ వేదికని పక్కన పెట్టి నేను వీధుల్లో తిరుగుతాను, ప్రెస్ మీట్లు పెడతాను, ఇదా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు చేసే పనండి? ఆ వేదికలో మాట్లాడాలి. అసలు మా కంప్లీట్ పవర్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇది నేను తెలియజేస్తున్నాను. ఆయన పాదయాత్ర చేస్తానని చెప్తూ కార్యకర్తలతో ఒక మాట అన్నారు, మనం చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్రలో చొక్కలు చూపెడదామని. ఏంటి సార్ దాని అర్థం, ఏమనుకుంటున్నారు మీరు? అవన్నీ పరిణితి లేనటువంటి మాటలండి అవి. చొక్కలు చూపిస్తాను, మా బావని గొడ్డలతో వేస్తాను, ఇవన్నీ అంతేనా? చుక్కలు చూపిస్తాను అన్నవి, వాళ్ళ బాబాయ్కి గొడ్డలతో వేసిన అనేవి, ఇవన్నీ ఒకటే కదా మాటలు. కోడికత్తి డ్రామా అనేవి. ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్లా తయారైపోయారండి. ఇవన్నీ మనం గమనించాలి. అది కరెక్ట్ కాదు ఆ మాటలన్నీ. పాదయాత్ర చేసుకుని పబ్లిక్ని కన్విన్స్ చేసుకోమనండి, అంతేగాని నీకు చుక్కలు చూపిస్తాను, నేను రఫ ఆడిస్తాను, ఇవన్నీ చెప్పి మీరు పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు అసలు ఆయన ఎన్నో సమాధానాలు చెప్పాలి. లెక్కర్ ఎందుకు ఆయన సొంత కంపెనీలు తమ్ముచ్చుకున్నాడని చెప్పేసి, ఎంతమంది ఆ లెక్కర్ తాగి చనిపోయారు అది చెప్పానండి ముందు. ఎందుకు రోడ్లు వేయలేకపోయారు చెప్పానండి. అసలు ఒక ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు తేలేకపోతారో ఒకసారి చెప్పానండి. అసలు జాకీ కంపెనీ ఇక్కడ ఎన్నో కంపెనీస్ని ఇబ్బంది పెట్టి, లూలూన్ కానీ, జాకీ కానీ, లేకపోతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఇలాంటి అనేక కంపెనీస్ ఎందుకు వెళ్ళిపోయి చెప్పాలి. వీళ్ళకి సమాధానం చెప్పానండి. ప్రజలు కూడా అనడానికి సిద్ధంగానే ఉన్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం, తిరుపతి లడ్డు కూడా గుళ్ళు మీద దాళ్ళు, అనేక గుళ్ళు మీద దాళ్ళు, వీళ్ళకి అన్నిటికీ సమాధానం చెప్పానండి. మంచిది. పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.